నేను ప్రస్తావిస్తలేను. అతను ఈ సభలో నాకు తెలిసి చాలా సీనియర్ మోస్ట్లలో ముగ్గురునో నలుగురునో తీసుకుంటే కడియం శ్రీహరి గారు ఒకరు. వారి సీనియారిటీ, వారి అనుభవము, వారి నిజాయితీ, వారి చదువు ఈరోజు అక్కడ నిలబడి ఒక సూచన చేస్తే ఇంత అసభ్యకరంగా, ఇంత అసహ్యకరంగా ఎవరైనా వ్యవహరిస్తే ఈ వ్యవహారాన్ని హరీష్ రావు గారు, కేటీఆర్ గారు సమర్థిస్తారా? ఇది మీ పార్టీ విధానమా? ఈ విధానాన్ని మీరు ప్రోత్సహించదలుచుకున్నారా? రేపు కడియం శ్రీహరి గారికి జరిగిన అట్లాంటిది ఒకవేళ చంద్రశేఖరరావు గారికి జరిగితే మీరు ఆమోదిస్తారా? ఈ వైపులో కూడా ఉన్నారు, ఈ వైపులో కూడా అంతకంటే కండలు తిరిగిన వాళ్ళు ఉన్నారు. రాజ్ ఠాకూర్ ఉందా? రాజ్ ఠాకూర్ ఒకసారి నిలబడు. మా దగ్గర కూడా కండలు తిరిగిన వాళ్ళు ఉండరు అధ్యక్ష. తిరిగేసి ఆన్నే బోర్లేసి కొట్టనికి ఒక్కటేసారి తిరిగేసి కొట్టనికి ఉన్నారు అధ్యక్ష. కానీ ఇక్కడ కుస్తీలు కొట్టడానికి రాలే అధ్యక్ష. విఘ్నత ప్రదర్శించడానికి, అవగాహనతో మాట్లాడడానికి సభలోకి వచ్చినాం అధ్యక్ష. ఆకారం ఉంది కదా అని ఒక పెద్ద మనిషిని పట్టుకొని ఆ రకంగా అవమానించే విధంగా మాట్లాడడం, మీకు ఏదైనా అభిప్రాయం ఉండని, మీరు ఏ అంశమైనా ప్రస్తావించండి. కానీ ఈ రకమైన విధానాన్ని ఈ సభ క్షమిస్తే ఇక భవిష్యత్తులో ఈ సభలో కత్తిపోట్లు లేకపోతే కుస్తీల పోటీలు జరగాల్సిన పరిస్థితి వస్తుంది. దీన్ని ఇక్కడనే నిలువరించాలి, దీన్ని ఇక్కడనే నియంత్రించాలి అధ్యక్ష. అందుకే అధ్యక్ష నేను చివరిగా నా సూచన, వాళ్ళందరూ చైర్లలో కూర్చొని చర్చలో పాల్గొంటే సభ్యులందరినీ సభలో కొనసాగించండి. లేకపోతే ఈ సభ్యుల్ని సభలో నుంచి రాబోయే 2 రోజుల్లో సభా వ్యవహారాలను నడుపుకోవడానికి వాళ్ళని సస్పెండ్ చేయండి అని చెప్తున్నా అధ్యక్ష. అదేవిధంగా అన్ని రకాల నియమ నిబంధనలు, సాంప్రదాయాలను ఉల్లంఘించి అసభ్యకరంగా, అవమానకరంగా వ్యవహరించిన పాడి కౌశిక్ రెడ్డి గారి విషయంలో ప్రత్యేకమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ రూల్ బుక్ అధ్యక్ష, రూల్స్ ఆఫ్ ప్రొసీజర్ అండ్ కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఇన్ ద తెలంగాణ లెజిస్లేటివ్ అసెంబ్లీ, నాకు తెలిసి 2015లో హరీష్ రావు గారు లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్స్ ఉన్నప్పుడే తెలంగాణ రూల్ బుక్ అమెండ్ అయింది. ఈ బుక్లో అధ్యక్ష పేజీ నెంబర్ 105 కమిటీ ఆన్ ఎథిక్స్, ఈ రూల్ బుక్లోనే 105 పేజీలో కమిటీ ఆన్ ఎథిక్స్ 288 రూల్ నెంబర్, ద కమిటీ షల్ ఎగ్జామిన్ every complaint concerning the unethical conduct of a member both within and outside the house referred to it by speaker or the house are taken by suo motu. దీన్ని తీసుకోవాల్సిందిగా అదే విధంగా మా లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ రిక్వెస్ట్ చేస్తున్నా. దీంట్లో సబ్ క్లాస్ 289 సబ్ క్లాస్ 2, ద హౌస్ మే ఆల్సో రెఫర్ కంప్లైంట్ of unethical conduct of a member on a motion to the committee for inquiry and report. అధ్యక్ష నేను ఒకటే మాట, డైరెక్ట్గా మా సభ్యులు వారు చేసిన విధానాన్ని, వారు వ్యవహరించిన తీరును చూసి శాసనసభ సభ్యత్వాన్ని రద్దు చేసేయడని మా వాళ్ళు మాట్లాడి, నేను అట్లా నియమ నిబంధనలకు వ్యతిరేకంగా చర్యలు తీసుకోమని నేను అడిగాను. ఇది కమిటీ ఆన్ ఎథిక్స్కి వారి వ్యవహార శైలిని, ఈ సభలో అన్ని కెమెరాలు ఉన్నాయి, ఈ కెమెరాలలో వారు వ్యవహరించిన తీరు మొత్తం రికార్డ్ అయింది. ఈ అన్ని ఆధారాలను ఈరోజు ఈ సభ ద్వారా మోషన్ మూవ్ చేసి లెజిస్లేటివ్ అఫేర్స్ మినిస్టర్ ఆ ఎథిక్స్ కమిటీకి మీరు రెఫర్ చేసి, ఎథిక్స్ కమిటీ ఇచ్చే రికమెండేషన్స్ మీద పాడి కౌశిక్ రెడ్డి గారి మీద చర్యలు తీసుకోవాల్సిందిగా ఆ కమిటీని కూడా, ఇప్పుడు కమిటీ లేదని వారు చెప్పారు, సమయానికి బాగా గుర్తు చేశారు అధ్యక్ష. ఎంబడే ఎథిక్స్ కమిటీని కాన్స్టిట్యూట్ చేసి హరీష్ రావు గారి సూచన మేరకు తక్షణమే ఎథిక్స్ కమిటీని ఈ సభ ముగిసే లోపల మీరు అపాయింట్ చేసి ఈ కేసును దానికి రెఫర్ చేయాల్సిందిగా ఈ సభలో ఒక సత్సాంప్రదాయాన్ని, రేపు భవిష్యత్తులో ఏ సభ్యుడైనా ఈ రకంగా బాధ్యతారహితంగా, అసభ్యకరంగా, అసహించుకునే విధంగా, సీనియర్ సభ్యులకు అవమానం జరిగే విధంగా వ్యవహరిస్తే ఏ రకమైన చర్యలు తీసుకుంటామో భవిష్యత్ తరాలకు, తెలంగాణ సమాజానికి ఒక దిక్సూచిగా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలి. దయచేసి మళ్ళొక్కసారి నేను తమరికి విజ్ఞప్తి చేస్తున్న అధ్యక్ష, సభా నాయకుడిగా బీఆర్ఎస్ శాసనసభ్యులు సీట్లలో కూర్చొని సహకరిస్తే తమరి విజ్ఞప్తి మేరకు సభలో కొనసాగించండి. వాళ్ళు సహకరించకుండా
ఒక దళితుడు స్పీకర్గా కొనసాగడానికి వీలు లేదు, అతను సమర్థుడు కాదు సభను నడపడానికి అని ఒక సందేశాన్ని బయట ప్రపంచానికి ఇవ్వదలుచుకుంటే సభ్యులందరినీ రాబోయే బిజినెస్ ఈ బడ్జెట్ సమావేశాలు మొత్తానికి వాళ్ళని సభల నుంచి సస్పెండ్ చేయాల్సిందిగా పాడి కౌశిక్ రెడ్డి గారిది కమిటీ ఆన్ ఎథిక్స్ కి రెఫర్ చేయాల్సిందిగా తమరికి విజ్ఞప్తి చేస్తూ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అధ్యక్ష. హరీష్ రావు గారు సభ నాయకులు మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నారు, నేను కూడా రిక్వెస్ట్ చేస్తున్నా చైర్ మీదకి వెళ్ళి మీ సీట్లలో మీరు పోయి కూర్చుంటే మనము బిజినెస్ నడిపించుకుందాము. మీరు మీ సీట్లలో కూర్చుంటే కేటీఆర్ గారు మీరు సీట్లలో కూర్చుంటే మనం జరిగే బిజినెస్ను నడిపించుకుందాం. జరిగే బిజినెస్ ఏదైతున్నదో బిజినెస్ను నడిపించుకుందాం. మీరు సీట్లలో కూర్చుంటే మీ సీట్లలో పోయి కూర్చుంటే ఏదైతే బిజినెస్ నడుస్తున్నదో ఆ బిజినెస్ను మనం ముందుకు తీసుకొని పోదాం. ప్లీజ్ దయచేసి సభకు సహకరించండి. ఎలా మినిస్టర్ గారు సార్ ఈరోజు మీరు సార్ సభ సజావుగా జరగడానికి మీ అనుమతితో ప్రత్యేకించి మీరు కూడా ప్రయత్నం చేసిండ్రు. వారు సీట్లలో కూర్చుంటే ఏదైతే అంశం ఉందో అది క్లోజ్ చేయడం జరిగింది అధ్యక్ష. నిన్ననే సిబిసిఐడి ఎంక్వైరీ వేసిన అంశంపై మాట్లాడకుండా ఈరోజు తల్లిదండ్రులకు సంబంధించిన వారి సంరక్షణకు సంబంధించిన చట్టం విషయంలో మాట్లాడితే మాకేం అభ్యంతరం లేదు అధ్యక్ష. అయినా కానీ అదే మొండితనంతో వారు నిలబడి మాట్లాడుతూ ఉన్నారు. మరి ఈరోజు అధ్యక్ష ఈరోజు ఈ సభలో జరిగిన సంఘటన ప్రత్యేకంగా కౌశిక్ రెడ్డి గారి ప్రవర్తన, సీనియర్ శాసనసభ్యులైన కడియం శ్రీహరిపై వారి ఆహాభావాలు, వారి బాడీ లాంగ్వేజ్, వాటిని అన్నిటిని కూడా ఖండిస్తూ Honorable Speaker sir, I beg to move that under sub-rule 2 of Rule 289 of Rules of Procedure and Conduct of Business in the Telangana Legislative Assembly, this House resolves to refer the unethical behavior of Sri Padi Kaushik Reddy in this August House against Sri Kadiyam Sri Harigaru, a senior member. This matter may be referred to the Committee on Ethics to examine thoroughly and recommend further necessary action. Adhyaksha. Motion moved. The question is that under sub-rule 2 of Rule 289 of Rules of Procedures and Conduct of Business in Telangana Legislative Assembly, this House resolves to refer the unethical behavior of Sri Padi Kaushik Reddy in the August House, Sri Kadiyam Sri Hari, a senior member. This matter be referred to the Committee on Ethics to examine thoroughly and recommended further necessary action. Those who are for the motion, please say ayes. Those who are against, please say no. Ayes have it. The motion is adopted and the matter is referred to the Committee on Ethics. Sir, ఎన్ని మార్లు సభాధ్యక్ష స్థానంలో ఉండి వారికి అప్పీల్ చేసినప్పటికీ మరి మా ప్రభుత్వ పక్షాన కూడా టిఆర్ఎస్ కు సంబంధించిన శాసనసభ్యులందరికీ కూడా శాసనసభకు సంబంధించి డిమాండ్స్ కున్న ప్రత్యేకతను ఈరోజు రాష్ట్ర బడ్జెట్ సమావేశాలు అతి ముఖ్యమైనవని, గౌరవ శాసనసభ్యులందరూ కూడా దీనిలో పాల్గొనాలని బీఆర్ఎస్ కానీ, బీజేపీ కానీ, ఎంఐఎం కానీ, సిపిఐ కానీ, మా కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులందరూ